పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై నేరాలు బట్టబయలయ్యాయి. 5 నెలల్లోనే 7,393 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. 7,393 మంది చిన్నారులు, మహిళలు అత్యాచారాలు, వేధింపులకు గురైనట్లు ప్రభుత్వం పేర్కొంది. 12,115 మందిపై నేరాలకు పాల్పడ్డ వారికి 41 నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నెల నుండి ఇప్పటి వరకు కూడా ఏదైతే అక్టోబర్ వరకు కూడా కేవలం 5 నెలల కాలంలో ఏ స్థాయిలో చిన్నారులపైన, మహిళలపైన అత్యాచారాలు, వేధింపులు, హత్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 4-5 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల వైఫల్యం పైన, మహిళలపైన, చిన్నారులపైన జరుగుతున్నటువంటి నేరాలు, వేధింపులు, అత్యాచారాలపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వేసినటువంటి ఒక ప్రశ్నకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఆ మహిళలపైన, చిన్నారులపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నది బట్టబయలైంది. కేవలం జూన్ నుండి అక్టోబర్ 31 వరకు 5 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7,393 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా చిన్నారులు, మహిళలపైన జరిగినటువంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు, హత్యలు ఈ సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి సమాచారం. సుమారుగా 12,115 మంది పైన 41 నోటీసులు ఇచ్చినట్టు కూడా ఇందులో పేర్కొన్నారు. ఇందులో ఒక్కొక్క నెలలో కూడా మనం చూస్తే చాలా స్పష్టంగా చాలా ఎక్కువగా ఈ సంఘటనలు జరుగుతున్న అంశం అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే జూన్లో 1,442 కేసులు నమోదయ్యాయి చిన్నారులు, మహిళలపై జరిగినటువంటి నేరాలకు సంబంధించి. జూలైలో 1,605 కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో 1,419 కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్లో 1,427 కేసులు నమోదయ్యాయి. అక్టోబర్లో 1,500 కేసులు నమోదయ్యాయి. మొత్తం అక్టోబర్ 31 నాటికి 7,393 కేసులు చిన్నారులు, మహిళలపైన జరిగినటువంటి అఘాయిత్యాలు గాని, అత్యాచారాలు గాని, వేధింపులు గాని, నేరాలు, దాడులకు సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించడం, ముఖ్యంగా చిన్నపిల్లలు అనేక సంఘటనలు, సంచలన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ముచ్చిమెరుల్లో 9వ తరగతి 9 ఏళ్ల బాలికకి సంబంధించి ఆ గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా అమ్మాయిని ముక్కలుగా నరికేస్తే ఈ రోజుకి కూడా మృతదేహాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందించలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏఆర్పురంలో, నగిరి నియోజకవర్గం ఏఆర్పురంలో 3.5 సంవత్సరాల బాలికని హత్య చేసినటువంటి సంఘటన గాని, సో అదేవిధంగా ఆ యలమంచిలి నియోజకవర్గంలో 9వ తరగతి చదువుతున్నటువంటి ఆ బాలికని హత్య చేసినటువంటి సంఘటన గాని, ఓ పిఠాపురంలో 16 ఏళ్ల బాలికను తెలుగుదేశం పార్టీ నాయకుడు అత్యాచారం చేయడం గాని, అదేవిధంగా గుంటూరులో సహానాను ఆ టీడీపీ రౌడీ షీటర్ నవీన్ హత్య, ఇలాంటి సంచలనమైన ఘటనలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 5 నెలల్లోనే 7,393 కేసులు నమోదైనట్టు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు బట్టబయలుందని మనం భావించవచ్చు. అరుణ. ఓకే సతీష్.